ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఎలాగైనా ఒకటి ఓడించడం అనేది కష్టం కాబట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా బద్నాం చేయడానికి ఓ పక్కన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో చివరికి హతమార్చేటటువంటి కొత్త టెక్నిక్లు పాల్పడుతున్నారా? సుదీర్ఘకాలం పాటు ఆర్ఎస్ఎస్తో ఉన్నటువంటి వ్యక్తి, ములాయం సింగ్ యాదవ్ మీదనే పోటీ చేసినటువంటి వ్యక్తి గుల్ఫామ్ సింగ్ యాదవ్, 65 ఏళ్ళు, బీజేపీలో కీలకమైనటువంటి ఒకప్పుడు కీలక నాయకుడిగా ఉన్నారు. 1976లో సంఘ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత 2004 ఉప ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ మీదనే పోటీ దిగారు. ఆ తర్వాత పార్టీలో రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా, బదౌన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, యూపీ వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన్ని తాజాగా విషప్రయోగం చేశారు. అకస్మాత్తు కొంతమంది ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళు కూర్చుని మాట్లాడుతూ ఉండగా మధ్యాహ్నం 1 గంట సమయంలో ఓ వ్యక్తి దాంట్లో మరో ఇద్దరు గుల్ఫామ్ దగ్గర కూర్చున్నారు, సంభాషణలో పెట్టారు. 5 నిమిషాల తర్వాత ఒకడు అకస్మాత్తు కడుపులోకి ఏదో సూదించాడంట. దాంతో విషపూరిత పదార్థాన్ని ఎక్కించాడు. ఆ టైంలో యాదవ్ పరిగెత్తారు, క్షణంలోనే కుప్పకూలిపోయారు. ప్రాణాలు కాపాడడానికి ఆసుపత్రికి తరలించిన చనిపోయారు. పోలీసులు ఈ విషయం మీద స్పందించారు. గుల్ఫామ్ మీద విషప్రయోగం జరిగిందని ధృవీకరించారు. వెనక రాజకీయ కుట్రలు ఉన్నాయన్నటువంటి అనుమానాలు ఉన్నాయన్నారు. యాదవ్ కడుపులో చిన్న పుండు ఉందని, దాని చుట్టూ ఉన్న చర్మం నీలం రంగులోకి మారింది అన్నటువంటి విషయం మారిపోయిందని, ఇది విషప్రయోగానికి సంబంధించినటువంటి అంశం అని చెప్పుకొచ్చారు. ఓ సూది, హెల్మెట్ ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఇలాంటి కొత్త హత్యలు చర్చకి దారితీస్తున్నాయి.